చవలేదు. అట్ట ప్రార్థన చేస్తున్నామా, అందువల్ల మనం ఆశ్చర్యరీతిగా దేవుడు మనల్ని కాపాడిండు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, అందరం తలలోంచి ప్రార్థన చేద్దాం. తహనగరం కొరకు అందరం తలలోంచి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. మహిమగల్ల మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ప్రభువా, ఈ జేసుని ప్రేమించి మీరు తహానగరం ప్రాంతాన్ని ఇచ్చారు ప్రభువా. ఊళ్ళో నీ ప్రార్థనా మందిరాన్ని కడుతున్నామయ్యా. నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది అని చెప్పిన ప్రభువా, వాక్యలో రాయపడినట్లుగా అగ్గాయిలో మీరందరూ కొండెక్కండి, మానులు నరకండి, నా మందిరాన్ని కట్టండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఏది మీకు తక్కువ కాదు, ఏది మీకు కొదువు కాదు. నా మందిరాన్ని కట్టండి, పాడుబడిన నా మందిరాన్ని మీరు కట్టండి అని చక్కగా మీ మాటలు చెప్పారు నాయన. అలాగ నాయన నీ మందిరాన్ని కట్టే భాగ్యం ఆ కృప దయచేయండి. అక్కడ వస్తున్న అనేకమైన ఆటంకాలు, సమస్యలు, శత్రు సమూహాలు, అంధకార క్రియలన్నీ నజరుడైన యేసు నామములో తొలగించండి నాయన. అన్నిటిని లయపరచమని ప్రార్థన చేస్తున్నాను. యేసు రక్తపు కోట అక్కడ ఉంచండి, యేసు నామం ఆ చోట్ల ఉంచండి, యేసు ప్రసన్నం అక్కడ ఉంచండి నాయన. మీ మహిమ ద్వారా స్థలాన్ని మీరు నింపమని ప్రార్థిస్తున్నాను. ఆటంకపరుస్తున్న శత్రు సమూహాలన్నిటిని కూడా పాతాళంలో మీరు బంధించండి అయ్యా, బంధించండి నాయన. మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీ కృప ద్వారా నడిపించండి. మీ గొప్ప కార్యాలు మీరు చేయమని నజరుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వాక్యోపదేశంలోకి వెళ్ళిపోదాం. క్రైస్తవులమైన దేవుని బిడ్డలమైన మనం మన ఎదుగుదల, మనం ఎలాగా ఎదగాలి, ఏ విధంగా మన ఎదుగుదల ఉండాలి. ఎదుగుదల అంటే తెలుసుగా, நம்ம எப்படி வளரணும், நம்ம எப்படி சரியான ஒரு பில்லர் போல நிற்கணும் கர்த்தர் சமூகத்தில். ஸ்டாண்டர்டான ஒரு மைண்ட் செட், స్టాండర్డాన ஒரு வாழ்க்கை. ఆ ఎదుగుదల అనేది మనం ఏం చేయాలంటే ఎలా ప్రారంభించుకోవాలా అన్నది మనకు తెలియాలి. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు అందరూ ఉన్నారు, వెవ్వేరు కోణాల్లో వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అందులో కొందరు నామకారణ క్రైస్తవులు ఉన్నారు, కొందరు నిజ క్రైస్తవులు ఉన్నారు, కొందరు యేసై నిజంగానే వెంబడించే వాళ్ళు ఉన్నారు, కొందరు అవసరాన్ని బట్టి వెంబడించే వాళ్ళు ఉన్నారు. 2 కేటగిరీలు ఉన్నాయి. కాబట్టి మనం ఏ కేటగిరీలో ఉన్నాం అన్నది మనము సున్నగా మనం నేర్చుకోవాలి. ఇది చాలా అవసరం కూడా. ప్రతి ప్రోడక్ట్లో ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది. ఇప్పుడు మీరు శాంసంగ్ టీవీ ఉంది కదా, పెద్ద టీవీ ఒక 4K టీవీ ఉందనుకోండి, అది ఒక 55,000 రూపాయలు దగ్గర ఉంటుంది. 60,000 55,000 రూపాయలు ఉంటుంది. అదే శాంసంగ్ టీవీ, అదే మోడల్, అదే ప్యాకింగ్, అదే కార్యాన్ని మీరు కానీ మోర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, ప్యారిస్ దగ్గర ఉన్న ఆ బ్రాడ్వే దగ్గర ఉన్న వరుసగా చిన్న చిన్న షాప్స్, అక్కడికి వెళ్ళారనుకోండి, అదే శాంసంగ్ టీవీ 60,000 రూపాయలు ఉన్నది 30,000 రూపాయలకి ఇస్తాడు. ఎంతకి ఇస్తాడు? నువ్వేమనుకుంటావు తెలుసా? అబ్బా, ఎంత తక్కువనా, ఇంత చవకనా, ఇది ఇంత తక్కువ రేటా అటన్ నువ్వు మురిసిపోతూ ఉంటావు. నాకు చిన్నప్పుడు కొన్ని జ్ఞాపకాలను ఉండయి, ఇప్పుడు చెప్పనులేండి, మళ్ళీ ఇంకో రోజు చెప్తాను అవన్నీ. సేమ్ అదే స్టిక్కర్ అతికిచ్చి ఉంటుంది దానికి. వేసిన వెంటనే శాంసంగ్ అనే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. అయితే అది డూప్లికేట్, అది ఒరిజినల్ కానీ కాదు. దేవుని బిడ్డలారా, అప్పుడు 2 విధానాలు ఉన్నాయి అన్నది మనం తెలిసి పెట్టుకోవాలి. ఎప్పుడు డూప్లికేట్ ఉంది, ఒరిజినల్ ఉంది అన్నది మనము 100% తెలిసి పెట్టుకోవాలి. కాబట్టి దేవుని ఒక వాక్యంలో మనం ఈరోజు ఆ మాటను మనం కొద్దిగా ధ్యానం చేద్దాం.
మనం ఎలాగ ఎదగాలి అన్నదాన్ని మనం ధ్యానం చేద్దాం. 1 యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదవండి. 1 యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదవండి. యోవాను எழுதின సువిశేషం 1వ అధికారం 13వ వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీర ఇచ్చ వలనైనను మానెచ్చ వలనైనను పుట్టినవారు కారు. ఇక్కడ మనము క్రైస్తవులంగా ఉండేటప్పుడు మనం మొట్టమొదటిగా మనం పుట్టే విధము కరెక్ట్గా మనం పుట్టేది నేర్చుకోవాలి. మనం ఎట్ట పుట్టాలి, దేవుళ్ళో ఎట్ట క్రొత్తగా జన్మం చేయాలి, ఎట్లా క్రొత్తగా మనం బ్రతకాలి అన్నది అక్కడ వాక్యంలో తెలివిగా రాయపడి ఉన్నది. వారు దేవునిలోన పుట్టిన వారే గాని అని ఉంది అక్కడ. మనం దేవుని ద్వారా పుట్టడం అంటే అని తెలుసా? రక్తం వలనైనను శరీర ఇచ్చ వలనైనను మానస ఇచ్చ వలనైనను పుట్టిన వారు కారు. అంటే 3 కేటగిరీలు అక్కడ పెట్టాడు దేవుడు. మీరు పుట్టేటప్పుడు మీరు రక్త సంబంధంగా అంటే రక్త మాంసంగా అంటే లోకపర్యంగా, శరీర ఇచ్చ వలన కాకుండా మాన్యం అంటే లౌకికంగా ఈ లోకంలో ఉంటున్న వాటిని బట్టి మీరు పుట్టకూడదు. అంటే మీరు దేవుళ్ళో పుట్టిన తర్వాత మీరు పుట్టిన విధానం పర్ఫెక్ట్గా ఉండాలి. నేను బ్యాప్టిస్ట్ని తీసుకున్నాను అంటే దాంట్లో పర్ఫెక్ట్గా నిలబడుకోవాలి. నేను ప్రభు బల్ల తీస్తున్నానంటే పాపం చేయకుండా పర్ఫెక్ట్గా నిలబడుకోవాలి. నేను దేవుని బిడ్డని అన్నప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి. ఇవి కాకుండా మీకు ఏదన్నా బయట నుండి ఇకలోక సంబంధమైన విషయాలను మీలో చోటు చేసుకుంటుండయి, అవి నీ లోపలనే ఉండయి అంటే నువ్వు ఇంకా దేవుని ద్వారా పుట్టిన వ్యక్తివిగా ఇంకా మారలా అని అర్థం దానికి. అప్పుడు దేవుని వలన పుట్టినవాడు రక్త సంబంధంతో కాదు, శరీర ఇచ్చతో కాదు, లోకముతో కాదు. అతడు దేవుని వలన పుడితే ఆ పుట్టుక స్థిరంగా ఉంటుంది. అప్పుడప్పుడు తప్పిపోతున్నావు, అప్పుడప్పుడు జారుతున్నావు, అప్పుడప్పుడు నీకు సమస్యలు వస్తున్నాయి అన్న నీకు తెలుస్తుందంటే నువ్వు ఇంకా దేవుని ద్వారా ఏం చేయాలా? ఇంకా నువ్వు పుట్టలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి? అది గుర్తుపెట్టుకోవాలి. మీకు అందరికీ బైబిల్లో నికోదెయం తెలుసు కదా? నికోదెయం తెలుసా? ఒక రాత్రి వస్తాడు యేసయ్యని దొంగతనంగా కలుసుకునే దానికి. ఏం పగలు రావచ్చు కదా, ఆయన పగలు రావచ్చు కదా. ఒక రాత్రి వస్తాడు యేసయ్యని దొంగతనంగా కలుసుకునే దానికి. యేసయ్య దగ్గరికి వస్తాడు, వచ్చి యేసయ్యని పొగుడుతాడు. జీసస్, మీ బోధ, మీరు చేసే అద్భుతాలు, దేవుడు మీకు తోడు లేకపోతే ఇవన్నీ మీరు చేయనవ్వదు. మీ మాటలకు అందరూ మైమర్చిపోతున్నారు. మీరు చెయ్యట పెడితే స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. ద వండర్ఫుల్ మ్యాన్, మీరు సూపర్ అట్లని రాత్రి జాముల్లో పొగుడుతున్నాడు. ఎందుకు రాత్రి వచ్చారు తెలుసా? ఆయన చర్చిలో గవర్నమెంట్ జాబ్లో ఉన్నాడు. ఆ దినాల్లో యేసు ప్రభుని ఆ గ్రామం నుండి వాళ్ళందరూ తోసేస్తున్నారు. కాబట్టి ఆయన ఎవరు వ్యక్తిగతంగా గవర్నమెంట్ జాబ్ వాళ్ళు పోయి కలుసుకుంటారో వాళ్ళని పనులించి బయటికి తీసేస్తారు. తన ఉద్యోగం పోతుందని. నన్ను ఎవరన్నా చూశారంటే, ఈయనతో పాటు చూశారంటే నేను కూడా ఆయనతో కలిసిపోయినాను అంటారని. వెంటనే ఆయన ఏం చేశాడంటే రాత్రుల్లో ఎవరికి తెలియకుండా రహస్యంగా యేసుని కలుసుకున్నాడు. యేసు ప్రభు అతను చెప్పిన మాటలన్నీ విని ఒక మాట అన్నాడు, నికోదెయం,
ఒకడు క్రొత్తగా జన్మించుతుందా దేవుని రాజ్యానికి ప్రవేశిస్తాడు. ఆయన అన్నాడు, కొత్తగా అంటే మళ్ళీ మా అమ్మ కడుపులోకి పోవాలనా అని అడిగాడు ఆ మాట బైబిల్లో ఉంది. మరల మా అమ్మ కడుపులోంచి మళ్ళా బొట్టాలనా అన్నాడు. అటగాదు నికోదేం, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించకపోతే వాడు దేవుని రాజ్యములోకి ప్రవేశించలేడు. ఒకడు బ్యాప్టిస్ట్ని తీసుకోకుండా, దేవుని ఆత్మ చేత అతను నింపబడకుండా, దేవుని అభిషేకం ద్వారా అతను నింపబడకుండా, వాడు ఏమాత్రం అలాగా జనరల్గా ఉన్న మ్యాన్గా ఉన్నాడంటే, జనరల్గా ఉన్న ఫీమేల్గా ఉన్నాడంటే దేవుని రాజ్యంలోకి పోలేడు. దేవుని రాజ్యంలోకి పోలేడు. ఒకసారి ఒక ఆమెను అన్నా, అమ్మా బ్యాప్టిస్ట్ని తీసుకోరద్దా, చాలా వయసు అయిపోయింది, ప్రాణం పటాలంటే పైకి పోతావు కదా అన్న యేసయ్య దగ్గరికి. అవనింది, ఎండయ్యా నా కళ్ళు తిరగతాయి అనింది. ఏమనింది? ఎండయ్యా కళ్ళు తిరగతాయి అనింది. డిసెంబర్లో అడిగిన, అమ్మా ఇప్పుడన్నా తీసుకోకూడదమ్మా అటన్నా. అయ్యా మంచు కదయ్యా, నెలల్లో మునిగితే తలబట్టేస్తుంది అయ్యా, జలుబు చేస్తుంది అయ్యా అనింది. వర్షాకాలంలో, అయ్యా ఇప్పుడు వద్దయ్యా చలి పుడుతుంది అయ్యా నెలల్లో దిగితే, రోజు స్నానం చేయదేమో, అవి నీళ్లు కావేమో. ఏంటంటే ఒకడు నీటి మూలముగా జన్మించకపోతే, ఆత్మ మూలముగా జన్మించకపోతే దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేడు. అట్లని వాక్యం ఉంది. కాబట్టి ఒక వ్యక్తి లోక సంబంధిగా పుట్టకూడదు, ఆత్మ సంబంధిగా దేవుని ద్వారా పుట్టిన వ్యక్తి అంటే తన క్రియలు, ఆమె యొక్క కార్యాలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా కనపడతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం వేసుకునే పునాది మొట్టమొదటిగా సరైన దేవుని ద్వారా పుట్టిన బిడ్డలంగా మనం ఉండాలి. నెంబర్ వన్ ఏం చేయాలా? దేవుని ద్వారా పుట్టబడిన బిడ్డలమై మనము ఉండాలి. ఫస్ట్ నెంబర్ వన్. అప్పుడు దేవుని ద్వారా పుట్టడం అంటే ఏంది? నా పాత రోత జీవితం అంతా వదిలిపెట్టుకొని మళ్ళా క్రొత్తగా బతికేద్దా, దేవుని ద్వారా నేను పుట్టానని అర్థం. ఇప్పుడు నేను కూడా చూడండి, నాకు చిన్నప్పుడు చాలా అలవాట్లు ఉన్నాయి. ఫిల్టర్ విల్స్ తాగుతాను, ఆన్ చేస్తాను, బెస్సనగర్ పోయి కుండ గంజి తాగుతాను, వెల్ల సోర వేసుకొని. ఏంటండి 5000 బీర్ తాగుతాను నేను. 5000 బీర్ ఎన్నోసార్లు వేసారిపేటలో దాగున్నా, పెరంబూరులో దాగున్నా. ఓకే, అప్పుడు నన్ను ఎప్పుడైతే యేసయ్య దర్శించాడో నా రోతంతా వెళ్ళిపోయింది. ఎవ్రీ సండే ఈ టైంకి ఎక్కడ ఉంటానంటే నేను సినిమా థియేటర్ దగ్గర ఉంటాను. చెన్నై సిటీలో ఉన్న అన్ని సినిమా థియేటర్ తిరిగి ఉంటా నేను. ఒక్క సినిమాను వదిలిపెట్టింది లేదు. చెన్నై సిటీలో ఏ మూలలో థియేటర్ ఉన్నా కూడా ఆ మూలకు పోయి ఉన్నా. గుమ్మడి పుండి కూడా పోయి ఉన్నా నేను. అప్పుడు చూసుకోండి. అట్ల తర్వాత యేసయ్య నన్ను ఎప్పుడు తన ద్వారా నేను పుట్టినానో ఇవన్నీ నా లోపల నుంచి డిలీట్ అయిపోయినాయి. నేను డిలీట్ అయ్యేటప్పుడు పాస్టర్ కాదు, మీలాగా ఒక సంఘ సభ్యుని, విశ్వాసిని, సంఘానికి వస్తున్న ఒక వ్యక్తిని, అంతే. నేను దేవుని నమ్ముకునేటప్పుడు నేను పాస్టర్ కాదు, నేను మీలాగనే ఏది తెలియకుండా కూర్చున్నవాడిని. ఒక వాక్యం తెలియదు, ఒక పాట తెలియదు, ఒక ప్రార్థన తెలియదు, ఏమే తెలీదు. ప్రార్థన చేయని కూడా చేత కాదు నాకు, శుభ్రంగా చేత కాదు నాకు. పాట బాగానే చేత కాదు, ఇంకా చెప్పాలరా అంటే. ఎన్నోసార్లు మీకు జోక్ చెప్పిన, ఒక ఆయన మైక్ పెట్టిపోరా అని అన్నదంతా చెప్పున్నా మీకు. అప్పుడు చూడండి, ఇలాగా ఏమీ లేకుండా ఉంటున్న లైఫ్ని యేసయ్య ద్వారా పుట్టడం వలన ఒక క్రొత్త మార్పు వచ్చింది. అదిదా దేవుని ద్వారా పుట్టడం అనేది. అప్పుడు యేసయ్య ద్వారా పుట్టుతున్నామంటే పాత అన్నీ ఏం చేయకూడదు, మన దగ్గర ఉండకూడదు. ఉనిందిరంటే మనం ఇంకా యేసయ్య ద్వారా మనం పుట్టిన వాళ్ళం కానీ కాదు. నికోదేం దగ్గర అన్నాడు, నికోదేం బైబిల్ చదవటం పెద్దది కాదు, ఉపదేశం నువ్వు ప్రజలకి చెప్పటం పెద్దది కాదు, దీర్ఘ ప్రార్థనలు చేయటం గొప్పవి కాదు,
క్రొత్తైన లైఫ్ నీ దగ్గర ఉండాలి నికోదేయం. అప్పుడుదా నువ్వు నా దగ్గరికి పరలోకానికి నువ్వు రాగలుగుతావు. అప్పుడు మీరు ఆలోచన చేయాలా, మతానాయకులకు భయపడిదని ఆయన రాత్రుల్లో వచ్చాడు, దేవునికి భయపడి రాళ్ళ ఆయన. మతానాయకులు భయపడి ఏమన్నా అంటారా, నా జాబ్ పోతుందిరా, నా పోషణ పోతుందిరా, నా బతుకు బండారాలు అయిపోతుందిరా, మరి నేను ఎట్టో గట్టి నేను చూసుకోవాలరా, ఆయన ఒకసారి మాట్లాడాలరా అనుకున్నాడు. రహస్యంగా వచ్చాడని బైబిల్లో రాయపడి ఉంది. ద రీజన్. అప్పుడు మనం క్రొత్తగా జన్మించటం అనేది మనం వేసుకునే మొదటి పునాది అదిదా. దేవుళ్ళు మనం బ్యాప్టిస్టం తీసుకుంటున్నాం, ప్రభు బల తీసుకుంటున్నాం, మందిరానికి పోతున్నాం అంటే ఒక న్యూ లైఫ్ అనేది మన దగ్గర ఉండాలి. అదిదా మనం వేసుకునే మంచి స్టాండర్డ్ అయిన పునాది, స్టాండర్డ్ అయిన లైఫ్, స్టాండర్డ్ అయిన కార్యము అన్నది మనము తెలిసి పెట్టుకోవాలి. నెంబర్ 1. సెకండ్, మనం వేయాల్సింది మరొకటి వేయాలి, మరొకటి ఉండాలి మన దగ్గర. సెకండ్ చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 32. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాణ్ణి ఒప్పుకొందును. చాలు. మనుషుల ఎదుట యేసయ్యను నమ్ముకున్న తర్వాత, మనం దేవుని నమ్ముకున్న తర్వాత సీక్రెట్ క్రైస్తవులుగా ఉండకూడదు. ఎట్ట క్రైస్తవులుగా ఉండకూడదు? సీక్రెట్ క్రైస్తవులుగా ఉండకూడదు. వాక్యంలో రాయపడి ఉంది, మనుషుల ఎదుట ఎవడు నన్ను ఒప్పుకుంటాడో వాని నేను తండ్రి దగ్గర, పరలోకంలో తండ్రి దగ్గర నేను అతన్ని ఒప్పుకుంటాను అంటాడు. రెండేది మనం వేసుకోవాల్సిన పునాది ఏంటంటే, మరుగుగా రహస్యంగా క్రిస్టియన్ లైఫ్ని జీవించకూడదు. మనం బహిరంగ ఉండాలి. ఒకసారి నన్ను ఒకరు అడిగారు, అన్నా పాపకి పేరు పెట్టాలన్నా అన్నారు. సరే పెడదాం రా, దాంట్లో ఏముందా అన్న. ఇక నేను ఏం పేరు రావాలన్నా, మీరే ప్రార్థన చేసి పెట్టండి అన్న అన్నాడు. ఇక నేను బైబిల్లో ఉండే పేర్లన్నీ ఎతికిలాడుకున్నా. ఈ స్త్రీలందరిని ఎతికిలాడినా, దొరకాలని ఎతికిలాడినాను, ఎస్తేర్ని ఎతికిలాడుకున్నాను, ఏంటండి మగ్దలేని మరియాని ఎతికిలాడుకున్నాను, ఏంటండి ఎంతోమంది అన్నాన్ని ఎతికిలాడుకున్నాను. అందరిని ఎతికిలాడు పెట్టుకునేసేసి ఒక స్లిప్ రాసేసి వాట్సాప్ చేసిన. ఒరే, ఈ పేరులో నీకు ఏదన్నా నచ్చితే చెప్పురా అని. వాడు నేరుగా తీసుకొని, అన్న ఆ బైబిల్ పేర్లు వద్దులే అన్న. ఏమంటాడా? ఆ బైబిల్ పేర్లు వద్దులే అన్న, జనరల్గా పెట్టన్నా అంటాడు. అంటే ఏం చెప్పుకొస్తున్నాడు తెలుసా అతను? ఏం చెప్తున్నాడు అండి, మీరు చెప్పాలా? உங்களுக்கு தெரியலங்க, நீங்க பெரிய அறிவாளிங்க. நீங்க பெரிய அறிவாளிங்க, நீங்க சொல்லுங்க, என்ன சொல்ல வராரு அவரு? தெரியக்கூடாது. இங்க பொண்ணு கிறிஸ்டியன் சொல்லிட்டு தெரியக்கூடாது. நாங்க கிறிஸ்டியன் சொல்லிட்டு ஒத்துக்க மாட்டோம் எங்க. அதனால காமனான பேர் வைங்கண்ணே, காமனான பேர் வைங்கண்ணே அப்படின்னு சொன்னாங்க. நான் யோசனை பண்ணேன், ஆண்டவராக இயேசு கிறிஸ்துவையே ஒத்துக்க முடியல எங்களால், ஒரு சின்ன பேர்ல இவ்வளோ பிரச்சனைகள் இருக்கா அப்படின்னு யோசனை பண்ணேன். நான் எங்க எல்லாரும் முன்னாடி நான் கிறிஸ்டியன், நான் தேவன் பிள்ளை, நான் கர்த்தரை பின்தொடர்கிற மனிதன் அப்படின்னு சொல்லிட்டு வாயால் அறிக்கை செய்யணும். நீ அறிக்கை செய்தாதான் பரலோகத்துக்கு நீ போகும்பொழுது என் மகள் என் மகன் அப்படின்னு சொல்லிட்டு கர்த்தர் பிதா கிட்ட வந்து அறிக்கை செய்வார், கர்த்தர் கிட்ட அறிக்கை செய்வார். அப்ப இங்கவே நீ வந்து மறிஞ்சிக்கின வாழ்க்கை வாழ்றதோட கர்த்தரை வந்து பகிரமாக நீங்க என்ன செய்யணும், சொல்லணும், கிறிஸ்டியங்க அப்படின்னு. அதுதான் கடவுள் சொல்றாரு. ரெண்டாவது, நீங்க போடுற அந்த பவுண்டேஷன், அதை நீங்க போடுற அந்த புனாதி அஸ்திபாரம் வந்து
ரெண்டாவது எப்படி இருக்குன்னு தெரியுமா? ஃபர்ஸ்ட் வந்து உண்மையா பிறந்திருக்கணும் ஒண்ணு. இரண்டாவது, ஆண்டவராக இயேசு கிறிஸ்து பத்தி பகிரமாக நீ வந்து ஒப்புக்கொள்ளணும். அவர் என் ரட்சகர், எனக்காக ரத்தம் சிந்தினார், அவர் தான் என்னோட ஸ்நேகர் அப்படின்னு சொல்லிட்டு ஒத்துக்கணும். யார் ஒத்துக்கிறாங்க? வேலையிலெல்லாம் வேலை செய்கிறாங்க சில இடத்துல, அங்கே ஆஃபீஸருங்க கேட்பாங்க. எனக்கு தெரிஞ்ச ஒரு பையன் இருக்கிறான், அவன் பேர் சுரேஷ். என்ன பேரு? சுரேஷ். சபையில் போயிட்டு பயங்கரமா கை தட்டி அபிஷேகத்தில் நிரம்பி ஃபேனு எங்க இருக்கு அவ்வளோ தூரம் குதிப்பான். இந்த ஆயுத பூஜை வந்த உடனே அவன் செய்யற வேலை பார்த்தேன், நான் பயந்துட்டேன். நான் தேங்காய் வடிக்கிறான், பூசணிக்காய் வடிக்கிறான், எல்லாருக்கும் பேக் பண்ணி கொடுக்குறான், ரொம்ப பக்தியோட அங்கே நிற்கிறான். போயிட்டு அவங்க எதனா ஈபூதி குங்கம் வச்சுக்கிறான். ஆனா சபையில கை இப்படி இப்படி தட்டுறான். நான் பயந்துட்டேன், என்னடா இவன் என்ன பண்றான்? என்ன கூப்பிட்டாங்க, வா டேனியல் வாப்பான்னு. அந்த கேபின்ல என்ன கூப்பிட்டுருக்குறாங்க, நான் மறுபடியும் வரேன் சொல்லிட்டு ஓடிட்டேன். அந்த கேபின்ல என்ன கூப்பிட்டுருக்குறாங்க, நான் ஓடிடுறேன். அப்ப பாருங்க, எல்லாரும் முன்னாடி அறிக்கை விடணும். அப்ப அவங்களுக்கு விளங்கிடுச்சு. பாருங்க, நான் ஜாப் பண்ணும்போது கூட இங்க சூப்பர்வைசர் வந்து என்ன வேணும்னு பழி வாங்கிறதுக்கு நிறைய காரியங்கள் செய்தார். நான் சொன்னாடு, நான் கிறிஸ்டியன், நான் வந்து ஆண்டவராக இயேசு கிறிஸ்தை ஏற்றுக்கொண்டேன், ஞானஸ்தானம் எடுத்துருக்கிறேன், சபைக்கு போகிறேன், இப்படிப்பட்ட வேலைகளெல்லாம் எனக்கு சொல்லாத. ஒரு வேளை உனக்கு கஷ்டமா இருக்கா சொல்லு, நான் நின்றுடுறேன். நான் என்ன சொன்னேன்? உனக்கு கஷ்டமா இருக்கா, நான் நின்றுடுறேன். ஏன் ஸ்தானத்தில் யாருன்னா இன்னொருத்தர் வேலை வச்சுக்கோ, நீ எனக்கு தேவையில்லை அப்படின்னா. என்னடா இவ்வளோ ரஃபாக பேசுகிறேன்? ஆமாம், நான் உண்மை சொல்கிறேன்ப்பா, நான் கிறிஸ்டியன், அதனால் நீங்கள் இந்த வேலை சொன்னால் என்னால் செய்ய முடியாது, நான் கர்த்தரை ஏற்றுக்கொண்டேன். அப்போ நான் செய்தேன்னா அதுக்கு அர்த்தம் இல்லாமல் போயிடும் அப்படின்னு சொல்லியிருக்கிறேன். நான் அந்த மாதிரி ஒரு 4-5 வேலை மாறினேன். அப்புறம் பார்த்தா கர்த்தர் பிளான் வேற மாதிரி இருந்தது, எனக்கே தெரில. இந்த ஊழியத்துக்குள்ளே என்ன கொண்டு வந்துட்டார் அவர். 4-5 இடத்துல மாறினேன். வேணுமனே எனக்கு வேலைகளெல்லாம் கொடுத்தாங்க, சில காரியங்களெல்லாம், பூஜை பொருட்களெல்லாம் வாங்கி வர்றதுக்காக. ஏன்னா நான் ஆஃபீஸ் பாயாக இருக்கிறதுனால, நீ தான் போகணும், கண்டிப்பாக நீ தான் போயிட்டு அதெல்லாம் மெட்டீரியல்ஸ் எல்லாம் கொண்டு வரணும், நீ தான் கிட்ட இருந்து செய்யணும் அப்படின்லாம் ரொம்ப துன்பப்படுத்தினாங்க. அப்புறம் நான் பார்த்துட்டேன், நின்றுட்டேன். நின்ன சொன்னார், ஒரு வாட்டி என்னை பார்த்தாரு, ஒரு 6 மாதம் கழிச்சு. நான் வந்து ஒரு நல்ல நம்பரை இழந்துட்டேன், சாரி அப்படின்னு எனக்கு இங்கிட்ட சாரி சொன்னார். ஏன்னா உன்னை போல உண்மையான வேலை செய்கிறவங்க கிடையாதுடா, நீ ஒரே ஒரு விஷயத்தை தான் கேட்ட, இதை மட்டும் எனக்கு வேணாம், மற்ற வேலையெல்லாம் சொல்லுங்கள், நான் கண்டிப்பாக செய்கிறேன்னு. ஆனால் நம்ம பசங்கள்லாம் சும்மா ஓபி அடிச்சுன்னு அவங்கங்க உட்காந்துன்னு வேலை செய்யாமல் எனக்கு ரொம்ப ப்ரெஷர் கொடுத்துட்டாங்கடா, நீ போன அப்புறமா இதெல்லாம் நடந்ததுன்னு சொல்லி அவர் சொன்னார். இப்போ பாருங்க, அவர் சொன்னார், ஒரு நல்ல நம்பர் வந்து நான் இழந்துட்டேன். அப்புறம் எனக்கு தெரிஞ்ச ஒரு మీకు అందరికీ కొత్తారి కంపెనీ తెలుసా? కొత్తారి కంపెనీ ఎన్నూరు దగ్గర షుగర్ ఫ్యాక్టరీ వల్ల ఆయన చైర్మన్ దగ్గర నేను జాబ్ చేసి ఉంటాను. ఆయనకు ఒక్కడికి దా నేను ప్యూన్ని ఆయన దగ్గర ఉండి పనిచేసినాను. 1.5 సంవత్సరం పనిచేసిన. అడ్డనామాలు పెట్టుకున్న ఆయన పిలిచాడు, ఒరే ఆయన దగ్గర ఈనాటి వరకు 2 మాసాలు పైబడి ఎవడు లేడు, నువ్వు 1.5 సంవత్సరం ఇక్కడ జాబ్ చేస్తున్నావు ఆయన దగ్గర. ఆయన అంత టెన్షన్ పార్టీ, అయితే నీకు ఎంత ఓర్పు ఉందో నాకు ఆశ్చర్యంగా ఉంది. అయితే నువ్వు అంత ఓర్పుతో ఆయన ఒక్కడి కోసం, అంటే ఒకే ఒక 2 పనులదండి, ఏం పనులే, ఉదయం ఒక కాఫీ, సాయంత్రం ఒక కాఫీ, అంతే. అద్దా డ్యూటీ. నాకు ఒక టెలిఫోన్, క్యాబిన్, నా రూమ్లోకి ఎవరు రాకూడదు. ఆయన అసిస్టెంట్ కూడా లోపలికి నా దగ్గరికి రాకూడదు. ఎందుకు చెప్పండి? ఆ మంచి కోట్ల కొలత డబ్బు కలిగిన ఆయన టీలో ఏదైనా విషం పెట్టాడంటే, గాలి అయ్యాడంటే, అందువల్ల నాకు సీసీటీవీ కెమెరా పెట్టుంటారు. ఎవడన్నా అట్ట డోర్ తెరిచి అయ్యా తంబి అని అంటేనే పోయింది ఆయన కథ. చైర్మన్ చూస్తాడు, వాడు ఎందుకు రూమ్లోకి వచ్చాడని అడుగుతున్నాను. ఆయనకంత తెలుసా జీతమా? అడిగే మనిషికే 1.5 లక్ష. அவன் ஏன் உங்கள் ரூமில் வந்தாருன்னு அడుగుతాడు. இல்லை சார், கெஸ்ட்டு யாரோ வந்தாங்களாமா, அதனால் காஃபி சொல்லிட்டு போனார்.
ரூமுக்குள்ளே நான் வர வைக்க கூடாதுன்னு சொல்லியிருக்கிறேன்ல అనంటుండు. లీజన్ అవతల నేను ప్రభు నన్ను సేవలో పిలుస్తున్నాడు కాబట్టి ఆ బ్రాహ్మణ ఆయన దగ్గర చెప్పినాను, నేను జాబ్ నిలబడుతున్నాను, బైబిల్ కాలేజ్కి వెళ్ళాలి నేను అన్నా. అని అన్నాడు, రే ఏంట్రా నీ ప్రాబ్లం, నేను కావాలంటే జీతం పెంచుతాను రా, ఆ కాంటాక్ట్ని ఓడిపెక్కి ఇక్కడే లోపల పెడతాను రా నేను అన్నాడు. నేను అన్నాను, లేదు లేదు, నన్ను తప్పుగా అనుకోబాకండి, నన్ను యేసయ్య సేవకు పిలుస్తున్నాడు, నేను బైబిల్ కాలేజీకి చేరాలి అన్నా. ఒక మంచి నెంబర్ని కోల్పోయినానని ఆయన ఎక్కడన్నా చూసేటప్పుడు నన్ను అంటాడు, ఉన్న పోల ఆల கடிக்கலடா, இப்போ கூட அதே தான், 3 மாதத்துக்கு ஒரு ஆள், 2 மாதத்துக்கு ஒரு ஆள், புது புது ஆக்களெல்லாம் அனுப்பிச்சுனேக்கிறாங்க, நாங்களும் வேலை சொல்லின்னு పోయినే ఇருக்கு కాలం. అప్పుడు బాగా ఎప్పుడే మనకొచ్చి ఎక్కడ సమస్యలు ఉన్నాయో అది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందరి ముందు నేను యేసయ్య నమ్మిన వ్యక్తిని అట్లని మనం ఏం చేయాలా, ఒప్పుకోవాలి. ఒప్పుకోబట్టిదా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కొందరు రహస్యంగా సీక్రెట్ క్రైస్తవులుగా ఉంటారు, అట్లా ఎప్పుడు మనం ఉండకూడదు. మనం ఎల్లప్పుడూ బహిరంగ ఉండాలి. మీకు ఒక వ్యక్తిని చెప్తాను బైబిల్లో, ఆయన చెప్తే మీకు అర్థమైపోతాయి మీరు ఎట్టుండాలన్నది. ఒకసారి ఒక మంచి ప్రవక్త, ఆయన పేరు యోనా. ఏం పేరు ఆయన పేరు? చెప్పండి చెప్పండి. యోనా. ఆయన్ని నెనివే పట్టణానికి వెళ్ళు అట్లని దేవుడు పని ఇచ్చాడు. నెనివే పట్టణానికి వెళ్ళి ఆ ఊరు నాశనమైపోతుందని ఆ ప్రజలకి వెళ్ళి చెప్పు అన్నాడు. ఈయనేం చేశాడంటే, నేను పోయి చెప్తే నన్ను చంపేస్తారు వాళ్ళు. నెనివే వాళ్ళు ఏం చేస్తారు, నన్ను என்ன கொன்னுடுவாங்க. ஆபத்து இருக்கிற இடத்துக்கு நம்ம போவோமா? உங்களை சொல்றேன், ఆ సందులోకి వస్తావు కదా నువ్వు, అప్పుడు చెప్తా నీ కథ అంటే ఆ సందులోకి పోతామా? పోతామండి, పోం. మన శత్రు ఇల్లు ఒక దిక్కన ఉందంటే ఆ సైడే పోం మనం. అప్పుడు అంత పెద్ద ఊరికి ఈయన శత్రువు ఎట్ట పోతుందా? కాబట్టి నెనివేకి పోమంటే తర్షీషు వాడు ఎక్కాడు. ఎక్కి లోపల ఎవరి కళ్ళకి కనపడకుండా వాడు అడుగు భాగంలో పోయి కమ్మంగా నిద్రదీస్తున్నాడు. ఇంకా జర్నీ సముద్రంలో పోతా ఉంది, కప్పలు పోతా ఉంది. పెద్ద తుఫాను వచ్చింది. కెప్టెన్ ఎంతో కంట్రోల్ చేశాడు, ఆగల. కెప్టెన్కి అర్థమైపోయింది, ఈరోజు మనం అందరం జల సమాధులమే, இந்த நடு கடல்ல எல்லாரும் நம்ம இறந்து போக போறோம், ஜலத்து மேல தான் நம்மளுக்கு சமாதி கட்ட போறாங்க அப்படின்னு சொல்லிட்டு கேப்டன் முடிஞ்ச வரும் அந்த கப்பலை வந்து கண்ட்ரோல் பண்ண வச்சாரு. ஆனா அவரால் முடியல. அவங்க கொண்டு வந்த காஸ்ட்லியான பொருட்கள், பலவிதமான பொருட்கள் எல்லாம் தூக்கி கடல்ல விசிறிட்டாங்க. ஆனா இவ்வளவு பொருட்கள் விசிறினாலும் கப்பல் வந்து ஸ்டடி ஆகல. அப்புறம் இவருக்கு சந்தேகம் வந்தது, கப்பலுக்குள்ள எதனா தண்ணி வந்திருக்கா சொல்லிட்டு கப்பலோட கீழே பாகத்துக்கு போனாரு. போனா யோனா தூங்கினே இருக்கிறாரு, அப்படின்னு తూங்குறாரு. ఓయ్ అన్నాడు. ఏమన్నాడు? ఆ మాట ఉంటుంది తెలుగులో, ఓయ్ ఏం జరుగుతుందో తెలియకుండా నిద్రపోతున్నావు ఏంట్రా? వాళ్ళు దేవుళ్ళని పిలుచుకొని ప్రార్థన చేసుకుంటున్నారు. సాయిబు నమాజ్ చదువుతున్నాడు, హిందూ వాళ్ళ దేవుని పిలుచుకుంటున్నాడు. మరి నువ్వేంట్రా నిద్రపోతున్నావు? లేయి, మనం అందరం ప్రాణాలతో దక్కాలంటే ప్రార్థన చేయాలి, లేయి అన్నాడు. వీళ్ళు ఎన్ని ప్రార్థనలు చేసినా పడవ మాత్రం కంట్రోల్కి రాలా. తుఫానా, సముద్రం ఉప్పొంగుతుంది, ఏ క్షణమైనా బద్దలైపోవచ్చు. కాబట్టి వాడ అడుగు భాగంలో కెప్టెన్ వెళ్ళి చూస్తే ఎక్కడ హోల్స్ ఏమో లేదు, కానీ అయితే వాడ కంట్రోల్లో లేదు. ఇంత లోపల ఏం జరిగిందంటే, ఇక నేరుగా వాళ్ళందరూ మతానాయకు పైన ఉన్నారు కదా, వీళ్ళందరూ రే ఇంత కీడు మనకెందుకు జరుగుతుంది, ఎవరిని బట్టి ఇంత కీడు వచ్చింది అని ఆ ప్రయాణికుల్లో ఒక స్లిప్, அந்த டிக்கெட் இருக்குல்ல, அந்த படகுல பிரயாணம் பண்ணுறது அவங்க டிக்கெட் எல்லாம் நேமெல்லாம் எழுதிட்டு ஒரு பேப்பரில் குழிக்கு போட்டாங்க. போட்ட உடனே யோனா பேர் வந்தது. யார் பேர் வந்தது?
யாரா இருந்தா மனுஷன் கிட்ட கொண்டு வாங்க எப்பா இவ்வளோ கடல் வந்து உப்பொங்குது, இப்படிப்பட்ட சூழ்நிலைக்குள்ள நாங்க தள்ளப்படுறோம், ஆனா உன் பேரு வந்தது, நீ யார் அப்படின்னு கேட்டாங்க அவங்க. நம்ம என்ன சேர்ந்திருப்போம் யோசிக்கணும். ஓகே, வேதத்தில் வாசிக்கலாம். ஒன்று யோவான் எழுதின புத்தகம் 1வது அதிகாரம் 9வது வசனம். ఓకే డన్. తెలుగులో ఒకసారి పడిగా. యోహాను 1:9. నా అనుకున్నా, నేను చెప్పింది యోనా, నువ్వు యోహానుకు పోయినవు. యోనా గ్రంథం 1వ అధ్యాయము 9వ వాక్యం. త్వరగా తీసిన వాళ్ళు చదవండి, లేదు నేను చదవమంటారా? వన్ సెకండ్, నేను చదువుతాను. చదవండి అమ్మా, తీస్తే చదవండి అమ్మా దయచేసి. బాగా, నేను ఎబ్రీయుడను సముద్రమునకును. నువ్వు వాడు చదివితే ఎట్నాయనా, నేను చెప్పొద్దా? నువ్వు చెప్పిందే చెప్పాల్సి వస్తుంది. ఇక నేను ఎబ్రీయుడను సముద్రముకును భూమికిని సృష్టికర్తై ఆకాశమందు దేవుడై ఉన్న నేను యెహోవా సన్నిధిలో నుండి. సరిపోయింది సంగతి. ఎవరన్నా చదవండి రా దయచేసి. ఒక సెకండ్. వాక్యం తప్పు కాకూడదు నాయన ఎప్పుడు. నేనే చదువుతాను. ఒక సెకండ్. ఓకే డన్. అతడు వారితో ఇట్లా, నేను ఎవరితో ఆ సీట్లు వేసి అడిగారు కదా, రే నీ వల్లే మాకెంత జరుగుతుంది, ఎవర్రా నువ్వా, ఎవడో అట్లనే అడిగారు వాళ్ళు. అడగగానే వాళ్ళు అంటున్నాడు, నేను ఎబ్రీయుడిని. ఎబ్రీయుడు అంటే ఎవరు తెలుసా? క్రిస్టియన్. నేను ఎవరిని? నేను ఎబ్రీయుడిని అన్నాడు. నెక్స్ట్, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశముండు దేవుడై ఉన్న యెహోవాయందు నేను భయభక్తి గల్లవాణ్ణి. నేను ఎవరినంటే యెహోవా భక్తుని రా అన్నాడు. ఏమన్నాడు? నేను ఎవరిని? యెహోవా భక్తుణ్ణి. అట్లని వాళ్ళ ముందు బహిరంగ ఒప్పుకున్నాడు. చెప్పలు కొట్టండి. మీరైతే జనరల్ పేరు పెట్టుకొని తిరగతా అట్టాట ఏమారిస్తూ ఉంటారు. యోనా అట్టాటోడు కాదు. యోనా ఓపెన్ పర్సన్. ఎట్లా అన్నాడు? నేను ఎబ్రీయుడిని, నేను క్రిస్టియన్, ఆకాశాన్ని భూమిని కలుగు చేసిన యెహోవాయందు భయభక్తి కలిగిన వాడిని, నేను ఆయన చర్చికి పోయేవాడిని, ఆయన బిడ్డని. అట్లని బహిరంగ ఒప్పుకున్నాడు వాళ్ళ ముందు. మనమైతే జంకతా ఉంటాం. ఏంటండి, మీరు పేతురుని చూడండి. బైబిల్లో పేతురు యేసు దగ్గరికి పోయి పెద్ద బడాయి మాటలు పలికేండు. ఏమని? అయ్యా, నీ మీద ఎవరినన్నా చెయ్యని ఇస్తానా? నేనా? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతాం అని అన్నాడా? నీ ప్రాణానికి నా ప్రాణాన్ని అడ్డు పెడతానయ్యా అన్నాడు. ఆ మాట అన్నాడా? యేసయ్య అతను చూసి ఒక మాట అన్నాడు, పేతురు 3 సార్లు నేను తెలియనని బొంకతావు అన్నాడు, అబద్ధం ఆడతావు అన్నాడు. నాకు యేసయ్య ఎవరనే తెలియదని చెప్తూ రాను అన్నాడు.
అయ్యా ఆ మాట అనబాకండి, నాకు మహా పిచ్చి నువ్వంటే, నేనేంటి నిన్ను అలా అనటమేంటి అన్నాడు. యేసయ్యను పట్టుకున్న రోజు పరారయ్యిండు. అందరూ ఒక దగ్గర సలిగాసుకుంటా ఉంటే అక్కడికి పోయాడు. వాళ్ళందరూ చూసి, ఆ బోధకుడైన యేసయ్యతో ఉండేవాడు కదా నువ్వు అన్నావు. అబ్బే ఆయన ఎవరో నాకు తెలియదండి, అబ్బే ఆయన ఎవరో నాకు తెలియదండి అన్నాడు. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళాడు సైనికుల దగ్గర. వాళ్ళు అందరూ చూసి, ఒరేయ్ నువ్వు ఆయనతో కూడా తిరుగుతూ ఉన్నవాడు కాదు కదరా నువ్వు అటనంటే, అయ్యో ఆయనకి నాకు సంబంధం ఏమిటండి అన్నాడు. 3.5 సంవత్సరం ఆయనతో తిరిగిన వ్యక్తి పచ్చి అబద్ధం ఆడేసాడు. అక్కడ పచ్చి అబద్ధం ఆడాడు, నాకు తెలీదు, నేను వెరగనని. ఎట్లదా మనం కూడా పేతురులాగా అప్పుడప్పుడు యేసయ్యని బహిరంగ ఎక్కడ ఒప్పుకునేదిలే, మనం బహిరంగ చెప్పేదిలే, బహిరంగ మాట్లాడేదిలే, బహిరంగ ఆయన గురించి మనం ఉచ్చరించేదిలే. మరుగుగా రహస్య క్రిస్టియన్స్గా మనం వెళ్ళిపోతా ఉన్నాము. యోనా అట అనలేదు. యోనా అన్నాడు, నేను ఎబ్రియన్ని, ఐఎమ్ క్రిస్టియన్ అన్నాడు. నేను క్రైస్తవుని, ఆకాశాన్ని భూమిని కలుగు చేసిన, ఈ సముద్రాన్ని కలుగు చేసిన ఆ దేవుని భక్తుని నేను అన్నాడు. ధైర్యంగా ఒప్పుకున్నాడు వాళ్ళ ముందు. దేవుని బిడ్డలారా, మనం తప్పు చేస్తే ఒప్పుకుంటామండి? మిమ్మల్ని అడుగుతున్నా, నా ద్వారా ఇంట్లో ఒక మిస్టేక్ జరిగితే ఒప్పుకుంటామా? మనం ఒప్పుకుంటామండి? ఉప్పు ఒక గప్పిడి వేసేసినావు నువ్వు, ఆ గప్పిడి వేస్తే ఒప్పుకుంటామా? నేను అంతే వేసినానని పలుకులు పలకతాం, అంతే కదా? ఎంత వేసినానా అంతే వేసినా నేను. అసలు అట్నే తెప్పతారు ఎవరి మీద? భర్త మీద. నువ్వు తెచ్చిన ఉప్పు మంచి ఉప్పు కాదు, అది చెడ్డ ఉప్పు. సముద్రంలో చెడ్డ ఉప్పు కూడా వస్తుందండి. నువ్వు తెచ్చిన ఉప్పు మంచి ఉప్పే కాదు, నీకేం చేతగాల, అది మెయిన్. అది ఒప్పుకోరు ముందు. కారం తట్టిడేస్తారు, తినేటప్పుడు అందరూ ఉస్సు 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 అంటా ఉంటారు. ఏంది ఇంత కారం వేసిన అంటే, కారం బాగలేదు, వదిలిపెడితే అది సృష్టించిన మిరపకాయలు సృష్టించిన సృష్టికర్త మంచోడు కాదు అంటారేమో. ఏంటంటే నీ ఇష్టానికి ఎక్కడో మతి పెట్టుకొని ఎన్ని స్పూన్లు వేసినావో నీకే తెలియకుండా పడేసేసి అందరూ ఉసుగొట్టేదడి చేసినావు. ఒప్పుకోవాలండి, మనం బహిరంగ ఒప్పుకోవాలి. ఎస్, నా వలనే తప్పైంది. యోనా ఒప్పుకున్నాడు. ఇంత కీడు రావటానికి కారణం నేనే. ఏమన్నాడు? ఇదంతా జరుగుతుందంటే నేనే కారణం అండి అని చెప్పాడండి. మనం ఒప్పుకోవాలి. ఒప్పుకునే అలవాట్లు ఎంతమంది దగ్గర ఉండయి? సారీ అనే పదం రావాలి మన నోట ఎప్పుడు. మనం దేవుని వెంబడించే బిడ్డలమైతే మనం పొరపాటు చేస్తే అక్కడ సారీ అడగాల. సారీ అండి, క్షమించుకోండి, నా వల్ల ఈ పొరపాటు జరిగిందని ఒప్పుకోవాలండి. ఎంతమంది ఒప్పుకుంటున్నాం మనం? యోనా ఒప్పుకున్నాడు. యోనా ఒప్పుకున్న తర్వాత ఆ ప్రజలందరూ యోనాకు భయపడారు. ఆ ప్రజలందరూ, ఆ ఓడలో ఉండే వాళ్ళందరూ భయపడిపోయారు. ఒరే, ఇతను ఒక్కడిని బట్టి మనకి ఎంత కీడు జరుగుతుంది, వీడిని మనం తీసి నీళ్ళల్లో వేసినామంటే అతనేమో నన్ను వేయమంటున్నాడు, వేస్తే సముద్రము పొంగేది ఆగిపోతుంది, తుఫాన్ ఆగిపోతుంది అని అంటున్నాడు. మనం కానీ వేసేస్తే ఆ దేవుడు మన చెంపలు వాంచేయడా అని పదే భయపడి, మేము వేయలేమండి, నేను వేయలేము అని అన్నాడు. కాదు, నేనే మీకు పర్మిషన్ ఇస్తున్నా, నన్ను వేయండి లోపల. ఇదంతా జరగటానికి కారణం నేనే. తన శిక్ష తన మీద వేసుకున్నాడు. ఎంతమంది ఉన్నాం మనం అలాంటి వాళ్ళమే? యేసయ్యని బహిరంగ ఒప్పుకుంటా, నేను చెప్పుకుంటా, దాన్ని బహిరంగ నా తప్పుని నేను ఒప్పేసుకునే వాళ్ళం ఎంతమంది ఉన్నాం? నేను తప్పు అనవసరంగా ఒక మాట జారేసినాను, నన్ను క్షమించుకో. అనవసరంగా ఈ తప్పు చేసినాను, నన్ను క్షమించుకో. నాకు తెలియకుండా నేను ఈ డబ్బుని ఇంత నష్టం చేసిన ఇంట్లో, నన్ను క్షమించుకో అని సారీ రిక్వెస్ట్ ఎంతమంది అడుగుతున్నాం మనం ఇంట్లో? ఆ స్వభావం ఉందా మన దగ్గర? ఆ ఆలోచనలు ఉండయా? నా డబ్బంతా నేను వేస్ట్ చేసినాను, ఇంట్లో ఈ బంగారు వేస్ట్ చేసినా, నేను
ఎంతో కష్టపడి సంపాదించినవన్నీ కూడా నేను వృధా చేశాను, వేస్ట్ చేసేసాను లైఫ్లో. అట్లన్నా సారీ అనే పదం మన గుండెలకు వస్తుందా? ఆ పదం వస్తుందా అన్న ఆలోచన చేయాలా. యోనా ఒప్పుకున్నాడా? ఎస్, అవును, కరెక్ట్, నా వల్లే ఇంత కీడు జరిగింది, నన్ను బట్టే జరిగింది అని చెప్పి ఒప్పుకున్నాడండి. మనం ఎంతమంది ఒప్పుకుంటున్నాం? ఒప్పుకుంటే దాని ఆశీర్వాదాలే వేరు. తన అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఇట్లా ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుణ్ణి. గాడ్ గ్రేస్ దిగుతుందండి పైకి. దానికి మించింది ఇంకేం కావాలండి మనకి? గాడ్ గ్రేస్ వస్తుంది మన మీదకి. దానికి మించింది ఇంకేం కావాలంటే మన భాగ్యం మనకి. మనం ఒప్పుకోవటం వలన గాడ్ గ్రేస్ మన మీదకి వచ్చేస్తుంది. ఆ గ్రేస్ ఉంటే చాలండి, మనం ఎట్టన్నా బతికేయచ్చు. ఏమి లేకపోయినా మనల్ని ముందుకు తీసుకెళ్ళిపోతాడు దేవుడు. ఆశీర్వాదకరంగా నిలబెడతాడు, అందరికీ దీవెనకరంగా మన లైఫ్ని మార్చేస్తాడు. అదే యోనాని పెట్టి దేవుడు ఆ ఊరికి తీసుకెళ్ళి ఆ ఊరి ప్రజలకు అందరికీ సువార్తను చెప్పించి ఆ ప్రజలందరినీ మారేటట్లుగా చేపించాడు యోనాని పెట్టి. చప్పలు కొట్టండి, హల్లెలూయా. ఏ ఊరైతే చచ్చిపోతాను నేను అక్కడ పోతే అని అన్నాడో, ఆ యోనా ఒక్కని వల్ల ఆ ఊరిని బ్రతికిచ్చాడు దేవుడు. ద లీజన్, ఒప్పుకునే అలవాటు మన దగ్గర 100% ఉండాలి, మన దగ్గర ఉండాలి. అలా ఒప్పుకోవాలి మనం. సారీ నా వల్లే ఇది ప్రాబ్లం అయింది, నా వల్లేనండి ఇది ప్రాబ్లం అయింది. అట్లనే ఒకరొకరు హస్బెండ్ వైఫే కానీ నా వల్లే ఎంత ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి, సారీ, అట్లనే ఒప్పుకోవాలి. ఎందుకంటే మనమందరం మానవులమి, బలహీనులమి. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండా కొన్ని చేసేస్తాము, తొందరపడతాము, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఒకరొకరు మనం ఆ తగ్గింపు లక్షణాలకు వచ్చినప్పుడు మన లైఫ్ చాలా బాగుంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి దేవుడు అన్నాడు, అందరు ఎదుట నువ్వు నన్ను ఏం చేయాలా? ఒప్పుకోవాలి. నేను రక్షకుణ్ణని, మీకోసం వచ్చిన మెస్సయ్యనని, మీ కొరకు రక్తం కార్చిన వాడినని, మీ కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణని అందరు ఎదుట మీరు ఒప్పుకుంటే నేను పరలోకంలో తండ్రి ఎదుట నేను మిమ్మల్ని ఒప్పుకుంటాను. అప్పుడు బహిరంగ యేసయ్యని నేను క్రిస్టియన్ అంటే అని మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలి. ఆమెన్, ఆమెన్. నేను ఎక్కడికి పోయినా అంటాను, నన్ను అడుగుతారు, నీకు ఎన్న జాబ్ పண்றீங்க? నా గాడ్ సర్వెంట్ అంట. నీకు ఎన్న జాబ్ పண்றீங்க అని అడుగుతారు నన్ను. నీకు ఎన్న వేళ సేరింగ? ఒక చిన్న ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకోండి, ఆ వస్తువు కొనేటప్పుడు వాళ్ళు అడుగుతారు, శాలరీ బిల్లులు ఉన్నాయా? శాలరీ బిల్లు ఉంటే తీసుకురండి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి అంటే అట్లా అడుగుతారు. అడిగినప్పుడు నన్ను అడుగుతారు వాళ్ళు, మీరు ఏం చేస్తున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు అంటే, నేను గాడ్ సర్వెంట్గా ఉన్నాను, నా ஊழியம் பண்ணுறேன், நான் தேவனுக்கு ஊழியம் பண்ணுறேங்க அப்படின்னு சொல்லுவேன் நான். ஏன் அப்படி சொன்னதுனால அந்த ப்ராடக்ட் கொடுக்க மாட்டாரன்னு அவர். நம்ம ஒத்துக்கணும். நம்ம ஒத்துக்கும் பொழுது கர்த்தர் கிருபையால அவர் இறங்குவார். ஆமென், அல்லேலூயா. ஓகே, இரண்டாவது மேட்டு இதுதான். இரண்டாவது நம்ம போடுகிற அருமையான ஃபவுண்டேஷன், அது அருமையான நம்மளுக்கு அது இருக்கணும். இரண்டாவது நம்ம ஒத்துக்கணும். முதலாக கர்த்தர் மூலியமாக நம்ம பிறக்கணும். இரண்டாவது நம்ம அவரை பகிரமாக எல்லா இடத்துல நம்ம ஒத்துக்கணும். அந்த ஒத்துக்கிற காரியம் நம்ம கிட்ட இருக்கணும். ஓகே, மூன்றாவது பார்த்து வசனத்தை முடிப்போம். மூன்றாவது பாருங்க, வேதத்தில் 7 காரியம் இருக்குங்க. எது சொல்லணும்னே புரியல. இப்போதுக்கு 2 தான் முடிஞ்சது. ஓகே, ஷார்ட்டாக சொன்னால் புரிஞ்சுக்கிங்களா டக்குன்னு? ஓகே, நான் ஷார்ட்டாக முடிக்கிறேன், நீங்கள் எல்லாம் புரிஞ்சுக்கிங்க. கொலோசியர் எழுதின புத்தகம் 3வது அதிகாரம் 16வது வசனம். கொலோசியர் 3வது அதிகாரம் 16வது வசனம். ఓకే, తెలుగులో ఒరుతారు. సంగీతములతో, కీర్తనలతోను, ఆత్మ సంబంధమైన పాటలతోను ఒకరికి ఒకరిని బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపా సహితముగా మీ హృదయములో దేవుని గురించిన గానమును చేయుచు
సమస్త విధమైన జ్ఞానముతోనూ క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి. రెండవది నీకు పోడురు అంద పునాది, మూడో పునాది ఏంటంటే దేవుని వాక్యము చేత నువ్వు బాగా ఇమిడి ఉండాలి. దేవుని వాక్యము చేత వాక్యాన్ని రోజు చదువుకోవాలి. మీ క్యాలెండర్లు ఎందుకు ఇస్తున్నాం? రోజు ఒక వాక్యం చదువుకోవాలి. బైబిల్ చదివే అవకాశం లేదా? వాక్యం చదివేసేయాల, టక్కుని చదవాలా. ఇట్లా ఏదో ఒక రకంగా నువ్వు దేవుళ్ళు నువ్వేం చేయాలా, కొద్దిగా ఆలోచన కలిగిన వ్యక్తివై ఉండాలి. ఇది నీకు చాలా అవసరం కూడా అన్నది నువ్వు మర్చిపోకూడదు. ఇది నీకు చాలా అవసరం కూడా అన్నది నువ్వేం చేయకూడదు, మర్చిపోకూడదు. అప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు సమృద్ధిగా నీ లోపల ఏం చేయాలా, నువ్వు నివసింప చేయనీయాలి. ఇది నువ్వు మూడో పునాది నువ్వు వేసుకోవాల్సింది. నాకు వాక్యమే తెలియలేదండి, చర్చికి పోతా ఉన్నాను, 10 ఏండ్లైంది, 20 ఏండ్లైంది, ఏ ఒక్క ముక్క కూడా తెలియదురా అంటే అది కష్టం. నాకు చదువు లేదండి, అందువల్ల నాకు తెలియలేదండి అంతా చెప్పకూడదు మనం. అప్పుడు పాస్టర్లు చెప్తున్నప్పుడు అన్న దాన్ని ఏం చేయాలి, ఆ మాటను గుర్తుపెట్టుకోవాలి. చిన్న సండే క్లాస్ పిల్లలందరూ చెప్తారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చగల చోట్ల ఆయన నన్ను పరుండి చెయ్యను అట్టంటారు. చిన్న పిల్లలు చెప్తారు, ஆதியில ఆండవర్ వానத்தையும் భూమిயும் పడైచా సృష్టిస్తారు అట్లని చిన్న పిల్లలు చెప్తారు. వాళ్ళు ఇంకా బైబిల్ చదవాల, నేర్పించింది నేర్చుకొని టక్కుని చెప్పేస్తారు. అప్పుడు పెద్దోళ్ళమైన మనం కూడా వాక్యం ఏం చేయాలా, మన గుండెల్లో నింపుకోవాలి. వాక్యం మన గుండెల్లో ఉండాలి. నువ్వు వేసుకోవాల్సింది మూడే పునాది ఏంటంటే వాక్యము నీ లోపల సమృద్ధిగా ఉండనివ్వాలి, సమృద్ధిగా పెట్టుకోవాలి. సమృద్ధి అన్న ఉంది అక్కడ. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు కడుపారు తినకపోతే ఎట్ట అలగతారు మీరు? ఆమె కొద్దిగా వేసింది, నేను ఎప్పుడు 4 దోశలు తినేవాడిని, 2 పెట్టింది. అటన మనం సనుక్కుంటల్లా ఏంటంటే సమృద్ధికి తినవ్వలేదు, అయిపోయింది అంత లోపల. అప్పుడు మనం తినే ఆహారాన్ని సమృద్ధిగా తినాలనే ఆశ ఉండేటప్పుడు దేవుని వాక్యం కూడా మన లోపల సమృద్ధిగా నివసింపని చేపియాలి. సమృద్ధిగా ఉండాలి. దేవుని మాటలు మన గుండెల్లో సమృద్ధిగా నివసింపజేయాలి. అది మనం ఎంతమంది అలాగ చేస్తున్నాం, ఎంతమందికి మనకు అలాంటి అలవాటు ఉంది, మనం ఆలోచన చేయాలి. అప్పుడు మూడో పునాది ఏంటంటే వాక్యము చేత నువ్వు నింపబడిన వ్యక్తిగా ఉండాలి. ఆ వాక్యం ఉండాలి. అంటే నేను చెప్పేది ఎట్లంటే 4 రోజులు వాక్యం నేర్చుకుని 5 రోజులు మర్చిపోయేది కాదు. నేను చెప్పేది కంటిన్యూగా నీ లోపల దేవుని వాక్యం ఉండాలి. దావీదు అంటాడు, నా హృదయంలో నీ వాక్యముని రాయి అంటాడు. నా హృదయంలో నీ వాక్యాన్ని రాయి ప్రభు అంటాడు. అట్లా మన గుండెల లోపల దేవుని మాటలు సమృద్ధిగా ఉంటే అది మూడో పునాది. 4వ పునాది 1 దెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యం. విడవక ప్రార్థన చేయాల, ఎడతెగక ప్రార్థన చేయండి. ఇది 4ది. ప్రేయర్ ఉండాలి, లైఫ్లో ప్రేయర్ ఉండాలి. நீ ஜபம் இல்லைன்னா உலக பிரகாரமாக விழுந்துருவேன், பாவம் உனக்குள்ளே வந்துடும். டெய்லி நீ ஜபம் பண்ணியன்னா இந்த உலகத்தில் இருக்கிற எந்த காரியம் உனக்குள்ளே வராமல் உன்னை பாதுகாக்கும். ஒரு வாரம் சர்ச்சுக்கு போகலனாலே உங்களுக்கு என்ன ஆகிடும், நீங்கள் உலகத்தில் வந்து உலக ஆசை வந்துடும், உலக பிரகாரமான காரியங்கள் எல்லாம் உள்ளே வந்து நுழைஞ்சிடும். அனுபவிச்சு நான் சொல்கிறேன் உங்களுக்கு, ஏதோ சும்மா சொல்லலை, நான் அனுபவிச்சு சொல்கிறேன் உங்களுக்கு. நம்ம எப்போ சபையை வந்து விட்டுருமோ அப்போ உலகம் வந்துடும். ஏன்னா நம்ம பசங்களெல்லாம் பார்க்குறேன். நான் நம்ம பசங்கள்லாம் சபைக்கு வராங்கல்ல, அந்த அவங்கெல்லாம் பார்த்துருக்குறேன். சபைக்கு வரும்போதெல்லாம் என்ன பண்ணுவாங்கன்னா வசனம் வைப்பாங்க, ஸ்டேட்டஸில் யாருன்னா பிரசங்கம் பண்ணது வைப்பாங்க, அழகா சொன்ன வார்த்தைகள்லாம் வைப்பாங்க. எப்போ சபை நின்றுட்டாங்களோ சினிமா பாடல் வருது, சினிமா டான்ஸ் வருது, சினிமா டைலாக் வருது. அப்போ எங்கே விழுந்துட்டாங்க? சபைக்கு வரல, எங்கே விழுந்துட்டாங்க? உலகத்தில் விழுந்துட்டாங்க. அப்போ ஒவ்வொரு நாளும் நம்ம ஜெபிக்கிறது வந்து நம்ம வாழ்க்கையில் காணப்படணும். ஒவ்வொரு நாளும் இதில் வந்து அப்படி
அனல் இல்லாமல் குளிர் இல்லாமல் பேலன்ஸாக இருக்கிறவங்க இருக்கிறாங்க சில பேர். அவங்க எப்படின்னா ஜென்ரல் மட்டும் அனுப்புவாங்க உஷாரா. ஏன்னா பாஸ்டர் கண்டுபிடிச்சிடுவாரு சினிமா அமைச்சிட்டோம்னா. அதனால ஜென்ரலாக அனுப்பலாம், ஒன்றுமே ஸ்டேட்டஸில் ஜென்ரலாக போடலாம் அப்படின்னு சொல்லிட்டு ஜென்ரல் போட்டு விட்டுருவாங்க. ஏன்னா வேதம் சொல்லுது ஒன்று இப்படி வாழு அப்படி வாழு, ரெண்டு 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 விதமான வாழ்க்கை இருக்காது அப்படின்னு வேதம் சொல்லுது. அப்போ நம்ம ஜபம் இருந்துச்சுன்னா நம்ம ஆவிக்குரியான வாழ்க்கை வந்து பாதுகாக்கும். அப்போ ஜப வாழ்க்கை நம்ம கிட்ட கண்டிப்பாக இருக்கணும். அல்லேலூயா. ஓகே, 5வது சொல்லி முடிக்கலாம். ஓகே, வேதத்தில் எழுதின படி 5வது 2 கொரிந்தியர் 9வது அதிகாரம் 6-8. 2 கொரிந்தியர் 9வது அதிகாரம் 6-8. ஆ ஆ ஆ ம் 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 ఓకే, తెలుగులో ఒడతారు పడిங்க. కొంచెము విత్తువాడు కొంచెమే పంటకొస్తాడు, సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా పంటని ఈ విషయమై సనుకొనక బలవంతం కాక ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును. ఇప్పుడు 3ది ఇక్కడ 5వ పాయింట్. ఇదంతా ఒక పునాదులు, మనం వేసుకోవాల్సిన పునాదులు. ఇది మనం దేవునికి ఎంత ఇస్తామో అంతే మనకు దొరుకుతుంది. మనం దేవుడికి దండిగా గుప్పిళ్ళు విప్పినామంటే ఆయన మనకు అంత తిరగా ఇస్తాడు, అంతే కదా. మనం దేవునికి ఎక్కువగా గుప్పిళ్ళు విప్పితే అక్కడ రాయపడి ఉంది లేఖనాల్లో, ఏమని రాయపడిందంటే కొంచెము విత్తువాడు కొంచెమే కోసుకుంటాడు. తక్కువగా మనం విత్తినమంటే తక్కువే మనకు పండుతుంది. అప్పుడు దేవుడికి ఇచ్చే విషయంలో కూడా మనము తక్కువగా ఇచ్చినామంటే మనకు కూడా తక్కువగా దొరుకుతుంది. అట్లనే చెప్పి కింద అంటాడు సనుక్కోకూడదంట దేవుడికి ఇచ్చేటప్పుడు. ఇయ్యాలనా, పెట్టాలనా, చెయ్యాలనా, అట్లనే సనుగుడు ఉండకూడదు లోపల. ఇజ్రాయేలీలు సనుక్కోబడిదా కానానులోకి పోగలేకపోయినారు. వాళ్ళ దగ్గర సనుగుళ్ళు గొనుగుళ్ళు ఉన్నాయి. అందువల్ల వాళ్ళు కానాను లోపలికి పోలేకపోయాడు, వాళ్ళందరూ వెళ్ళలేకపోయారు. బలవంతం కాక, బలవంతంగా అంటే అంటే బలవంతంగా ఇవ్వకూడదు. ఎట్ట ఇవ్వకూడదు దేవుడికి ఇచ్చేటప్పుడు ఎట్ట ఇవ్వకూడదు, మనం బలవంతంగా ఇవ్వకూడదు. బలవంతం అంటే తెలుసా, చాలా కఠినంగా ఇవ్వకూడదు దేవుడికి, కఠినంగా ఇవ్వకూడదు. అట్లా తర్వాత రాయపడి ఉంది కాక ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారముగా దేవుడికి ఉత్సాహంగా ఇవ్వాలంట. ఎట్ట ఇవ్వాలంట, దేవునికి సంతోషంగా ఇవ్వాలంట. అట్లా ఇచ్చే బిడ్డలందా దేవుడు ఏం చేస్తాడంట ఎక్కువగా. అప్పుడు నువ్వు సనుక్కొని బలవంతంగా గొనుక్కుంటా ఇస్తే నిన్ను ప్రేమించేది కష్టం. ఏబేలు క్రొవ్విన తన తొలిచుళ్ళు, క్రొవ్వినిది పుష్టైంది తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చాడంట. మనమైతే ఏం చేస్తుంది తెలుసా, అరే ఇది రేటు ఎక్కువ పోతుందిరా, ఇదేం చేస్తుంది, ఇది అమ్మితే రేటు ఎక్కువ పోతుంది, బక్కగా ఉండేది ఇచ్చేయరా దేవుడికి అంటాం. ఒక ఆమె అంటుంది, అయ్యగారు మా ఇంట్లో 2 చీరలు ఉండేది తీసుకొని పోతావా అనింది. సరే అమ్మా అన్న. ఆ మాట నెలకే అయితే ఒక్క దిక్కన కాలు ఇరిగి ఉంటుంది పాస్టర్ గారు అనింది. అంటే ఆమె ఎట్టాడితే దేవుడికి ఇవ్వాలనుకుంటుంది. ఎవడన్నా పడి ఆ చర్చికి పోయి ఎట్ట అయింది నాకు అని చెప్పి పాస్టర్ మీద నిందేసి ఆ నింద నాకు రంపించేదానికి ఆమె ప్లాన్ వేసింది. అది కూడా పాతదంట. సరే నేను అన్న పాతది ఎందుకమ్మా ఇస్తున్నామంటే, మా ఇంట్లో కొత్త 2 వచ్చినాయి పాస్టర్ గారు మా ఇంట్లో కొత్త 2 వచ్చినాయి, అందువల్ల ఏం చేయాలనుకుంటే చర్చికి వస్తారు కదా అందరూ, అందువల్ల ఇచ్చి పంపుతాను. అమ్మ నువ్వే ఉంచుకోమ్మా,
భద్రంగా నాకు వద్దులే అమ్మా అన్న. ఏమన్నా అవతల మధ్యలో అప్పుడప్పుడు విశ్వాసుల దగ్గర మాట్లాడేటప్పుడు పాస్టర్కి 2 చార్లు ఇస్తానంటే వద్దు. ఆ దద్దెంలో తెలియలా ఈ మిరిగిపోయిన చార పాతది ఇస్తుందన్న సంగతి. ఏందయ్యా మంటుంటే నువ్వేందయ్యా వద్దన్నావు అంటాను. అవునులేమ్మా వద్దన్నానులే అట్లా అన్నీ నేను మాటను అక్కడే ఆపేస్తున్నా. అది అర్థం కాలే వీళ్ళకి. మనం దేవునికి ఇచ్చేటప్పుడు సనుక్కోకూడదు, బలవంతం అవ్వకూడదు. మనం ధారాళంగా ఇచ్చేటప్పుడు ధారాళంగా దేవుడు మనకి తిరగా ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి 5 పాయింట్స్ నేను చెప్పాను. ఒకటి, మనం వేసుకునే పునాది ప్రారంభంలో ఎట్లుండాలంటే దేవుని ద్వారా పుట్టబడిన బిడ్డలంగా పర్ఫెక్ట్గా ఉండే పునాది వేసుకోవాలి. రెండోది, అందరు ఎదుట యేసయ్యను మనం ఒప్పుకోవాలి, బహిరంగ ఒప్పుకోవాలి. మూడేది, వాక్యము చేత మనం సమృద్ధిగా నింపబడాలి. నాలుగేది, మనం ప్రేయర్ చేసే బిడ్డలంగా ఉండాలి. ఐదేది, దేవుని కొరకు మన గుప్పిళ్ళు విప్పే వారంగా ఉండాలి. దేవుడి 5 కార్యాలని ఆశీర్వదించును గాక. అందరి తలలోంచి ప్రార్థన చేద్దాం. అందరి తలలోంచి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో దైవజనులు కూడా వచ్చున్నారు. అందరి తలలోంచి ప్రార్థన చేద్దాం. అందరు ప్రేయర్ చేయండి. ప్రభుని ప్రార్థన చేద్దాం. అందరినీ ప్రభుని అడగండి. ప్రభువా, నేను నామకారణ క్రైస్తవుడిగా ఉండకూడదు, నామకారణ క్రైస్తవురాలుగా నేను ఉండకూడదు యేసయ్యా. ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో నాయనా. నేను నీ ద్వారా పుట్టబడిన బిడ్డగా ఉండాలి. ఈ లోక సంబంధమైన శరీర కార్యముగా లౌకికమైన బిడ్డగా నేను పుట్టిన వ్యక్తిగా ఉండకూడదు. నేను ఒక నూతనంగా సృష్టించబడి ఉండాలి. నికోదేముతో అన్నారు, నికోదేయం, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించకపోతే దేవుని రాజ్యంలోకి వెళ్ళలేడు. ఒకడు క్రొత్తగా మారాలి అన్నారు ప్రభువా. మీరు అలాంటి లైఫ్ను మాకు ఇవ్వండి. అలాంటి పునాది మా లోపల వేయండి. మేము మరుగైన క్రైస్తవులుగా ఉండకూడదు. అందరూ ఎదుట చెప్పుకోవాలి, నేను క్రిస్టియన్, నేను బ్యాప్టిస్ట్ని తీసుకున్నాను, యేసయ్య నమ్ముకున్నాను, నేను దేవుని బిడ్డని. అట్లని యోనా ఎంత ధైర్యంగా చెప్పాడో అందరు ఎదుట, అట్లాంటి ధైర్యం నాకు నాయన. సీక్రెట్ క్రిస్టియన్స్గా నేను ఉండకూడదు. నేను నిన్ను అందరి ఎదుట ఒప్పుకోవాలి నాయన, అందరి ఎదుట చెప్పాలి. నేను ఆరాధిస్తున్న నా దేవుడు గొప్పవాడని నేను చెప్పుకునే వ్యక్తిగా నన్ను మార్చు ప్రభువా. నీ వాక్యము ప్రభువా నాలో సమృద్ధిగా ఉంచయ్యా. వాక్యము నీ రాజ్యానికి నడిపిస్తుంది. వాక్యం నన్ను బలపరుస్తుంది, నా కన్నీళ్లు తుడుస్తుంది, నా బాధల్లో నాకు ప్రభువా ఓదార్పునిస్తుంది. నీ వాక్యము శక్తి కలిగిందయ్యా, జీవం కలిగింది నాయన. ఆ వాక్యం నాలో గుండెల్లో నింపు ప్రభువా. ఎడతెగక నేను ప్రార్థన చేసే వ్యక్తిగా ప్రభువా, ప్రార్థన నాకు ఎడబాపు రాకూడదయ్యా. ప్రేయర్లో ఎప్పుడు ఉంటూనే ఉండాలి, ప్రేయర్ చేస్తూ ఉండాలి, క్షణము ప్రార్థన చేయాలి. ఆ భాగ్యం నాకు దయచేయి ప్రభువా. నీ కొరకు నేను ధారాళంగా నా చేతులు విప్పే వ్యక్తిగా నన్ను మార్చు నాయన. ధారాళంగా ప్రభువా నీకు అనుగ్రహించే వ్యక్తిగా నన్ను మార్చు. నీ కృప ద్వారా నన్ను నింపు నాయన, గొప్ప చేయి నాయన. బలమైన మీ కార్యాలు చేయమని నజరుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ పైకి లేచి నిలబడుకుందాం. అందరూ మీ పైకి లేచి నిలబడుకుందాం. అందరూ పైకి లేచి నిలబడుకుందాం. ఈ సమయాన మన మధ్యలో పాస్టర్ జకరయ్య గారు ఉన్నారు. అనుకోని రీతిగా వచ్చాడు. కాబట్టి అయ్యగారు ఒక పాట పాడుతుండగా మనం కానుకలు సమర్పించుకుందాం. అట్లనే ప్రార్థన కూడా అయ్యగారు ఆఖరిలో చేస్తాడు. మరి కొద్దిగా ముందుగా వచ్చి ఉంటే ఆ వాక్యాన్ని ఆయనకే ఇచ్చేవాడిని నేను. కాబట్టి దైవజనులు వచ్చున్నారు. కాబట్టి పాస్టర్ గారు ఒక పాట పాడతారు. రండి. ఇక్కడికి జోసఫ్ గారు చూసుకొచ్చాను. திட்டங்களை தருபவரும் நீர்தானையா, செயல்படுத்தி மகிழ்பவரும் நீர்தானையா. திட்டங்களை தருபவரும் நீர்தானையா,
செயல்படுத்தி மகிழ்பவரும் நீர்தானையா. எஜமானனே என் ராஜனே, எஜமானனே என் ராஜனே, எஜமானன் நீர் இருக்க வேலைக்காரனுக்கு ஏன் கவலை. எஜமானன் நீர் இருக்க வேலைக்காரனுக்கு ஏன் கவலை. உங்க ஊழியம் நானே கலங்கனம், அழிச்சது நீங்க அடுத்து செல்வீங்க. எலியாவை காக்க கொண்டு போஷித்தீரே, சூர செடி சோர்வு நீங்க பேசினீரே. எலியாவை காக்க கொண்டு போஷித்தீரே, சூர செடி சோர்வு நீங்க பேசினீரே. தெய்வமே பேசும் தெய்வமே, எலியாவின் தேவன் இருக்க எதை என்னை அசைப்பதில்லை. எலியாவின் தேவன் இருக்க எதை என்னை அசைப்பதில்லை. உங்க ஊழியம் நானே கலங்கரும், அழிச்சது நீங்க அடுத்து செல்வீங்க. பவுலையும் சீலாவையும் பாட வைத்தீரே, சிறையிலே நல்கிரவில் ஜெபிக்க வைத்தீரே. பவுலையும் சீலாவையும் பாட வைத்தீரே, சிறையிலே நல்கிரவில் ஜெபிக்க வைத்தீரே. கதவு திறந்தன, கட்டுகள் அவிழ்ந்தன. கதவு திறந்தன, கட்டுகள் அவிழ்ந்தன. காக்கும் தெய்வம் நீர் இருக்க கவலை பயம் எனக்கு எதற்கு. காக்கும் தெய்வம் நீர் இருக்க கவலை பயம் எனக்கு எதற்கு. உங்க ஊழியம் நானே கலங்கனம், அழிச்சது நீங்க அடுத்து செல்வீங்க. ஆயினா நாடுகளை அறிந்திருக்கின்றே, ஒருவனும் பருத்து கொள்ள முடியாதென்று. ஆயினா நாடுகளை அறிந்திருக்கின்றே, ஒருவனும் பருத்து கொள்ள முடியாதென்று. நல்லாயனே என் மேய்ப்பரே, நல்லாயனே என் மேய்ப்பரே, நல்லாயன் நீர் இருக்க ஆட்டுக்குட்டிக்கு ஏன் கவலை. நல்லாயன் நீர் இருக்க ஆட்டுக்குட்டிக்கு ஏன் கவலை. உங்க ஊழியம் நானே கலங்கனும், அழிச்சது நீங்க அடுத்து செல்வீங்க. உங்க ஊழியம் நானே கலங்கனும், அழிச்சது நீங்க அடுத்து செல்வீங்க. ఒక 2 నెలలుగా యాక్సిడెంట్ అయ్యి కారోడు నన్ను బైక్ కొట్టి నేను పడి 2 నెలలుగా రాలేకపోయాను. అయ్యగారు ఫోన్ చేశాడు కానీ నేను నడవలేకపోయాను. నేను 30 తారీఖున అక్కడికి వచ్చాను జోసఫ్ వాళ్ళ చర్చికి, కానీ వాళ్ళు బైకులు తీసుకొచ్చారు. ఈరోజు కూడా వాళ్ళు అక్కడికి రమ్మన్నారు. ఆడికి వచ్చే ముందుగా అయ్యగారు వాళ్ళని చూసి పాట పాడమంటే పాడతాను, లేదంటే కలిసి వస్తారనుకున్నాను. కానీ నాకు అంతకుముందు యెషయాలో చర్చికి పోయాను, అక్కడ వాళ్ళ కొరకు ప్రార్థన చేసి నాకు ఇవన్నీ తెలుసు. 85లో నుంచి ఈ ప్రాంతంలో నేను తిరగని చోటు లేదు, నేను తిరగని సంఘం లేదు. చాలా సంఘాలకు ఇక్కడ వెళ్ళి చేశాను, కానీ ఇప్పుడు మధ్యలో 90 నుంచి రాలేకపోయాను. ఓకే, టైం లేదు, ఎందుకంటే వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. ఆ తర్వాత అయ్యగారితో ఒక విషయం చెప్పేదానికి నేను వచ్చాను. ఆ తర్వాత తనకి చెప్తాను, ఫోన్ చేస్తే తనకి చెప్తాను. తర్వాత నేను సరే ఓకే ప్రార్థన చేస్తే నేను ప్రభువా నీకు స్తోత్రాలు నాయనా, ఎందుకనగా ఊహించని రీతిగా అనుకునే రీతిగా వాగ్దానే గారి యొక్క మందిరానికి వచ్చి
ప్రభా నిన్ను பாடகலக ஸ்திதிச்சு உம்மை பாடி உம்மை ஜெபிக்கிறதுக்கு இந்த நல்ல தருணத்தை எங்களுக்கு கொடுத்ததற்காக நன்றியோட ஸ்தோத்திரிக்கிறோம். இன்னைக்கு நாங்கள் நிற்கிறோம் என்று சொன்னா, நிர்மூலம் ஆபாத இருக்கிறோம் என்று சொன்னா, நாங்கள் ஆண்டவரே பேசுகிறோம், நாங்கள் பார்க்கிறோம், நாங்கள் பாடுகிறோம், நாங்கள் ஜெபிக்கிறோம் என்று சொன்னா அது உம்முடைய கிருபை ஆண்டவரே. ஸ்தோத்திரம். 1.5 மாதமாக நடக்க முடியாமல் ஒரு சூழ்நிலைகளே நான் வாழ்ந்தேன். ரொம்ப கஷ்டப்பட்டேன். ஒரு நாளுக்கு கூட ஓய்வில்லாமல் உம்முடைய சுசேஷத்தை சுமந்து போகிற எனக்கு ஒரு ஓய்வு நீங்க கொடுத்திருக்கிறீங்க. அதற்காக நன்றி செலுத்துகிறோம். ఆశ్రమ కొరకు ప్రార్థిస్తున్నాము. పాస్టర్ గారి కొరకు సంఘ మరి నాయన సభ్యులు, నాయకులు, స్త్రీలు, పురుషులు అందరిని బట్టి 5 మరి నాయన ప్రభు అంశముల గురించి మీ సేవకుడు మాట్లాడాడు. ఆ మాటలన్నింటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఇచ్చిన కానుకలను దీవించండి. వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించండి. మీరు అక్కడ ఆలస్యమైతే, నాకు పిలుపు ఆలస్యమైతే మరలా కలుసుకునే కృపదయ చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సంఘ ప్రకటనలు ఈరోజు సాయంత్రం మనకి 6:30కి తమిళ ఆరాధన ఉంటుంది, కలుసుకోండి. 4 గంటలకి సండే క్లాస్ ఉంది, జ్ఞాపకం పెట్టుకోవాలని కోరుచున్నాం. 22వ తారీఖున మనకి సేవకుల సదస్సు ఉంది, గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అందరమీ నా ప్రాణమా యెహోవాను సంతించుము, నా సమస్తమైన పరిశుద్ధనామ సంతించుము. నా ప్రాణమా యెహోవాను సంతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనతో కూడా పరిశుద్ధులతో కూడా సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అందరికి వందనాలండి. పాస్టర్ గారికి ఎవరైనా టీ తీసుకురండి, త్వరగా వెళ్ళి.